ఎక్స్పెండిచర్ ఆర్టికల్ 265, 266, 112 ప్రకారంగా ట్యాక్సేబుల్, నాన్ ట్యాక్సేబుల్, అదర్స్ ఇవన్నిటి కూడా అంకెల సమాహారంతో తయారు చేసేటువంటి బడ్జెట్ అధికారులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి తయారు చేస్తున్నటువంటిది. అది అందరికి తెలుసు. అలాగే అధ్యక్ష, ఆర్థిక సూచికలు ముఖ్యమైనవి, కానీ వాటి ద్వారా మనకు పాక్షిక సత్యమే తెలుస్తుంది. అంకెలు చూడడానికి ఎంత ఆకర్షణీయంగా ఉన్నా సామాన్య ప్రజలు జీవితాల్లోని వేదనను, కష్ట నిష్ఠూరాలను అవి దాచిపెడతాయని చెప్పి డాక్టర్ అబ్దుల్ కలాం గారు అన్నారనేది అందరికీ తెలుసు. 2025-26 ఆర్థిక సంవత్సరంకు 3,04,965 కోట్లతోని బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు సభలో ప్రవేశపెట్టడం జరిగింది. గత సంవత్సరం బడ్జెట్తో పోలిస్తే 2,91,159 కోట్లతోని ఇస్తే ఈసారి 13,806 కోట్లు అదనంగా ఈ సంవత్సరంలో బడ్జెట్ని అదనంగా ప్రవేశపెట్టడం జరిగింది. అధ్యక్ష, 2014 నుండి ఇప్పటి వరకు మొత్తం అన్ని బడ్జెట్లో అంచనాలు వాస్తవంగా ఖర్చు చేసి చూస్తే ఆర్థిక రంగంపై ప్రభుత్వం ఇచ్చిన శ్వేతపత్రం ఆధారంగా నేను రాసుకున్నది ఏంటంటే 2014-15 61.9 అయితే 2015-16 84, 2016-17 93, 2017-18 80, 2018-19 77.6, 2019-20 97.5, 2020-21 86.1 ఇలా మళ్ళీ తగ్గుతూ వచ్చింది. ఏదైతే ఆర్థిక ఇప్పటి వరకు పూర్తి అంచనాను చేరింది లేనే లేదు. ఈ సంవత్సరమైనా పూర్తి అంచనాలకు చేరుతుందనేది నేను ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రజాప్రతినిధులకు కానీ, అధికారులకు కానీ, మంత్రులకు అందరికి కూడా నేను కొంచెం విన్నవించుకుంటున్నాను. అలాగే సంక్షేమ అభివృద్ధి సమపాళ్లలో రంగరించి అని భట్టి విక్రమార్క గారు అన్నారు, కానీ అది సగం పాళ్లలో అని రాయవలసి ఉండనేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చేరినాయి అన్నీ సగం చేరినాయి, కొన్ని మొత్తం చేరినాయి, దాంట్లో విమర్శించాల్సిన అవసరం లేదు. చేరినాయి అని చెప్తున్నాం, చేరనివి చేరలేదని చెప్తున్నాం. అది ఏవి చేరాయి ఏవి చేరలేదు అనేది మంత్రులకు కానీ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలుసు. దాని గురించి వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. వేరే రకంగా ఆలోచించాలనేది ఏమాత్రం ఆలోచనలో లేదు. ఇకపోతే మహాత్మా గాంధీ గారు అన్నారని ఉప ముఖ్యమంత్రి గారు అన్నారు, నీకు కనిపించని బలహీనునికైనా నిరుపేద ముఖాన్ని గుర్తు తెచ్చుకో, నువ్వు తీసుకున్న చర్య అతనికి ఉపయోగపడుతుందో లేదో అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో అని చెప్పి మహాత్మా గాంధీ గారు మనకు స్ఫూర్తి అని చెప్పి భట్టి విక్రమార్క గారు అన్నారు. నిజంగానే అందరు కూడా ఆ ముఖం పెట్టి వస్తాయేమోనని ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డ ముఖం కానీ, 4,000 వస్తాయేమోనని ఎదురు చూస్తున్న తాత లేదా అవ్వ ముఖం కానీ, స్కూటీల కోసం ఎదురు చూస్తున్న చదువుకుంటున్న ఆడకూతుళ్ళ ముఖం కానీ, అలాగే పిఆర్సీ లేక డిఏలు అందక, పెండింగ్ బిల్స్ అందక ఎదురు చూస్తున్న ఉద్యోగ ముఖం కానీ, దీనంగా మారిన రిటైర్డ్ ఎంప్లాయీస్ ముఖం కానీ, టీఏ బిల్స్ అందని పోలీసులు, సరెండర్ లీవ్స్ అందని పోలీసుల ముఖం కానీ, అలాగే ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను సభ నాయకుడిని అలాగే ఆర్థిక మంత్రి గారిని నేను ఒక్కసారి కోరుతున్నాను. ఇకపోతే అధ్యక్ష, వ్యవసాయం గురించి మాట్లాడితే ప్రతి ఒక్కరూ వ్యవసాయాన్ని, రైతుని పొగుడుతూ, రైతునే ఆదర్శంగా తీసుకుంటూ, రైతు గురించే మనం ఎన్నో కష్టాలు పడుతున్నాం, రైతు సంక్షేమమే మన ధ్యేయం అని చెప్పేసి ప్రతి రాజకీయ పార్టీ, నాతో సహా ప్రతి రాజకీయ నాయకుడు మాట్లాడుతూనే ఉంటాడు, రైతు గురించి చెప్తూనే ఉంటాడు. కానీ రైతుకు కావాల్సింది నిజమైంది ఏంది? నిజంగానే రైతు ఇబ్బందులు ఎక్కడ పడుతున్నాడు? మరి రైతుకు కావలసినటువంటి అక్కడ అనుకూల పరిస్థితులు ఏంటి అని చెప్పి ఎవరు ఆలోచించరు. కానీ అందరూ కూడా మేము ఇది ఇస్తాం, అది ఇస్తాం, అది పెంచుతాం, ఇది పెంచుతాం, వీళ్ళకంటే వాళ్ళకంటే వీళ్ళకు ఒకటి ఎక్కువ ఇస్తామని మాట్లాడుతుంటారు తప్ప రైతుకు ప్రాక్టికల్గా అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న పరిస్థితి కానీ, పండే పంటకు కానీ, పండిన పంటకు గిట్టుబాటు కానీ, గిట్టుబాటు అమ్మకానికి కూడా ఉన్నదా లేదా అని కానీ ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉన్నది. కానీ అధ్యక్ష, అందరూ రైతే రాజు అని మాట్లాడతారు, కానీ రాజులాగా ఉండే రైతును చేద్దామని మాత్రం ఎవరో ఆలోచించారు. రైతు రాజులాగా అయితే అక్కడ నిజంగా సుభిక్షంగా ఉండే పరిస్థితి ఉంటుంది. రైతు పంట పెట్టి నుంచి పంట పండే వరకు
పండిన తర్వాత దానికి ఇంటికి వచ్చే వరకు, ఇంటికి వచ్చిన తర్వాత అమ్ముకోవడానికి సరైన ధర దొరికే వరకు రైతుకు గ్యారెంటీ లేని జీవితం ఉంది అంటే రైతుదే. అదే దానికి కూడా రైతును రాజు అంటూ మనం పొగుడుతూ ఉంటాం. ఏ ప్రభుత్వమైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రతి ఒక్కరూ పంట పెట్టుబడి సాయం అని కొందరు, రుణమాఫీ అని కొందరు, రైతు భరోసా అని కొందరు, రైతు బంధు అని కొందరు, కౌలు రైతులకు ఇస్తామని కొందరు, రైతు కూలీలకు ఇస్తామని కొందరు, రైతు బీమా ఇస్తామని కొందరు, రైతులను ఊరిస్తూ రైతులను యాచకుల్ని చేస్తున్నాం తప్ప రైతుకు ఖచ్చితమైన ధైర్యాన్ని, మనోబలాన్ని వారు రేపొద్దున యువతరం కూడా డిగ్రీ చదివిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినాక కూడా ఏ చదువు చదువుతావని అడిగితే నేను అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతా, ఏం చేస్తావు నాయన నువ్వు అంటే నేను వ్యవసాయం చేస్తా అనే పరిస్థితికి తీసుకురావడానికి మాత్రము ఎవరు కూడా ఆలోచిస్తలేరు, నాతో సహా. నేను ఇది విమర్శగా నేను భావించట్లేదు. రైతుల కోసము ఆలోచించాల్సిన పనిని ఏంటి అనేది నేను అంటున్నాను. మేమిచ్చినామని అంటారు. గత ప్రభుత్వం మేము 18,000 20,000 కోట్లు ఇచ్చినామని అంటారు. ఇప్పుడున్న ప్రభుత్వం మేము 20,000 30,000 కోట్లు ఇచ్చినామని అంటారు. మేమిచ్చినామంటే ఇది అధికారుల పైసలా, ప్రజాప్రతినిధుల పైసలా, ప్రభుత్వం పైసలా? ఇది ప్రభుత్వం పైసలే. ప్రభుత్వం పైసలు ప్రజలకు ఇచ్చేప్పుడు ఇది మేమిచ్చినామని మాట్లాడుతూ ఉన్నప్పుడు అది ఎంతవరకు సద్వినియోగం అవుతుంది, ఎంతవరకు వాళ్ళు సంతోషంగా ఉన్నారు, నిజంగా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు మనం రైతును తయారు చేస్తున్నామా, రైతును ఇంకా దీనస్థితికి దిగజేస్తున్నామా అనేది ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కోట్లు రైతులకు ఇచ్చామని చెప్పుకుంటున్నారు, కాదని నేను అనట్లేదు. కానీ రైతు నాకు ఇది కావాలా, నాకు రుణమాఫీ చేయి, నాకు పంట పెట్టుబడి సాయం చేయి, నాకు ఇది చేయి అది చేయి అని రైతు ఏనాడు ఎక్కడ ఏ ప్రజాప్రతినిధి డిమాండ్ చేయలేదు. రైతు ధర్నా చేస్తే ఒక్కొక్క దానికి చేసిండు. అది ఒకవేళ ఫర్టిలైజర్ అందకపోతే, లేకపోతే పంట నష్టం జరిగితే, లేకపోతే పంటకు గిట్టుబాటు ధర రాకపోతేనే ధర్నా చేసిండు తప్ప రైతు ఎప్పుడు కూడా రోడ్డు ఎక్కి నాకు ఇది కావాలి అది కావాలని యాచకునిలాగా ఎన్నడూ అడగలేడు. కానీ ప్రజాప్రతినిధులు రాజకీయంగా ఆలోచిస్తూ ఓట్ల కోసం మనం చెప్పే మాటలే అవి రైతును యాచకుని చేస్తున్నాయి అనేది నా అభిప్రాయం. ఇప్పుడు రైతు పండించిన పంటలు ఏదనుకున్నా ప్రభుత్వము, ప్రజలు, ఏదైతే ప్రభుత్వం అంటే ప్రజలని నేను అనుకుంటున్నాను, ఆ ప్రజలు గ్రామీణ ప్రాంతంలో 65% ఉంటారు. ఈ 65% ఉన్న ప్రజల్లో 60% మంది రైతులు, రైతు కూలీలే ఉంటారు. వీరు పండించినటువంటి పంటలు ఇవాళ వరి కావచ్చు, నూనె గింజలు, పప్పు దినుసులు, పళ్ళు, ఆకుకూరలు, కూరగాయలు, కోళ్ళు, గొర్రెలు, మేకలు, పశువులు, చేపలు, రొయ్యలు, ఇట్లా ప్రతిదాన్ని ఆఖరికి గుమ్మానికి కట్టే గుమ్మడికాయ నుంచి దేవుని రూమ్లో కొట్టే కొబ్బరికాయ వరకు కూడా రైతు పండించిన పంటనే తప్ప ఆర్టిఫిషియల్గా తయారైంది ఏదీ లేదు. ఇది రైతు కష్టం ద్వారా వచ్చింది. కానీ ప్రజలందరూ ఏమనుకుంటారంటే ట్యాక్స్ పేయర్సే వల్లనే ఈ లోకం నడుస్తున్నది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం వలనో, జిఎస్టీలు కట్టడం వలనో ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి, ఈ ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నామని అందరూ అంటుంటారు. కానీ ఈ ట్యాక్స్ పేయర్లు కానీ ఈ ప్రభుత్వానికి జిఎస్టీ కట్టే వాళ్ళు ఎక్కడి నుండి కడుతున్నారు అనేది ఒక్కసారి ఆలోచిస్తే ఆ మూలం రైతే అనేది ఒకసారి ఆలోచించాలి. ఎగ్జాంపుల్, మనము పప్పు దినుసులు తీసుకుంటాం. రా మెటీరియల్ రైతు పండిస్తే దాన్ని దళారుల ద్వారా పోయి అది దాల్ మిల్కి వెళ్ళి దాల్ మిల్లో పప్పు దినుసులుగా తయారయ్యి అది మళ్ళీ మార్కెట్లోకి వచ్చి అట్లా 10 రకాలుగా చేతులు మారితే 10 రకాలుగా ఇన్కమ్ ట్యాక్స్లు కడితే 10 రకాలుగా ఎంఆర్పీల మీద జిఎస్టీలు కట్టుకుంటా వస్తే అది ఇవాళ ఇక్కడ ధనంగా మారుతుంది, ప్రభుత్వంలో ఖజానా నిండుతుంది. అలాగే నూనె గింజలు తీసుకుంటే అది ఆయిల్ మిల్లకు పోతుంది, అదే వరిని తీసుకుంటే అది రైస్గా బయటకు వస్తుంటుంది. ఇవాళ బన్ను తిన్నా, చీజ్ తిన్నా, ఘీ తిన్నా, ఏది తిన్నా, రా ఫుడ్ తిన్నా, లేకపోతే మనము జంక్ ఫుడ్ తిన్నా అది రైతు స్వేదం నుంచి వచ్చినటువంటి పంట తప్ప ఏ వ్యాపారి స్వయంగా తయారు చేసింది కాదు. కాబట్టి మూలంగా ఏదైతే రైతున్నాడో ఆ రైతు పండించిన పంటను వల్ల వేలాది మంది, లక్షలాది మంది వ్యాపారం చేస్తూ వారు కట్టిన ట్యాక్స్ ద్వారా వచ్చి జమైన డబ్బుని తిరిగి రైతుకు మనము యాచకునికి వేస్తున్నట్టే మాట్లాడుతున్నాం తప్ప పర్మనెంట్ సొల్యూషన్ కానీ రైతుకు రేపొద్దున కావాల్సినటువంటి అవసరాన్ని కానీ ఎవరూ గుర్తిస్తలేరు అనేది నా అభిప్రాయం. ఇకపోతే ఏది జరిగినా 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారుతుంది లేదా కంటిన్యూ ఉంటుంది.
కానీ 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రం ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడు అప్పుడు రైతులు జ్ఞాపకం వస్తారు, ఫ్రీ బీజ్ అంటే ఉచితాలు జ్ఞాపకం వస్తాయి. ఉచితాలు మనం చెప్పేప్పుడు అవన్నీ ఒక్కసారి 5 సంవత్సరాలు పదవిలో ఉండే మనము వారికి ఒక్కసారి ఇచ్చే రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, లేకపోతే వివిధ రకాలైన స్కీములు కావచ్చు, ఒక్కసారి ఇచ్చే దానికోసము మనం 5 సంవత్సరాలు పదవిలో ఉండి వారికి ఇస్తే సంవత్సరానికి 2 పంటలు, పంటకు 30,000 ఖర్చు అవుతే ఒకవేళ లాభం వస్తే 30,000 వస్తుంది, నష్టం వస్తే 60,000 పోయే పరిస్థితిలో రైతున్నాడు తప్ప రైతుకు మరి ఏం కావాలని చెప్పి కూడా ఆలోచించలేని పరిస్థితిలో ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు ఉన్నారనేది నా అభిప్రాయం. స్వామినాథన్ గారి కమిషన్ అయినా ఇంకెవరైనా కొత్తగా వేస్తే ఇంకా రైతు కమిషన్ ఏదైనా చేసినా ఏది అయినా సరే నిజంగా రైతుకు కావాల్సింది ఏంది అని అంటే భవిష్యత్ తరాల వారు నేను వ్యవసాయం చేస్తానే పరిస్థితికి ఆ వ్యవసాయాన్ని తీసుకురావాలనేది నా కోరిక. అయితే ఇక్కడ ఏదున్నా మరి ఏం చేయాలి రైతుకు అని అంటే నిజంగానే రైతుకు అగ్రికల్చరల్ కొలాటరల్ తీసుకోవాలి. ఒక వ్యాపారి 1 ఎకరం ఉంటుంది, ఆ పక్కనే వ్యవసాయదారునికి 1 ఎకరం ఉంటుంది, రెండిట్లో పంట పడుతుంది. కానీ వ్యాపారి నాలా కన్వర్షన్ చేస్తే ఆ 10 లక్షల రూపాయల భూమి 20 లక్షల రూపాయల వాల్యూకి వస్తుంది. అదే 10 లక్షలు, అదే 20 లక్షల భూమిని బ్యాంకులో కొలాటరల్ పెడితే వ్యాపారికి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్గా ఎలిజిబుల్ ఉంది కాబట్టి అతనికి 20 లక్షల లోన్ ఇస్తారు. కానీ ఆ పక్కనే రైతు ఉంటాడు, అది 20 లక్షల వాల్యూ మార్కెట్లో, కానీ అతనికి 1,00,000 రూపాయల లోనే ఇస్తారు. రైతుకు 1 లక్షని ఎందుకు ఇస్తారంటే పంట మీద ఇస్తారు. మరి పాస్బుక్ పెట్టుకుంటారు, పంటను గ్యారెంటీగా పెట్టుకోవాలి, కానీ పాస్బుక్ను గ్యారెంటీగా పెట్టుకొని ఇచ్చేది క్రాప్ లోను 1 లక్ష వరకే లిమిట్ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఇవ్వరు. ఇది నిజం. మరి అక్కడున్న వ్యాపారిలో ఉన్నటువంటి ఉన్నతమైన గుణం ఏంటి, ఇక్కడ రైతుకు ఉన్నటువంటి లోపభూయిష్టమైన పని ఏందో అర్థం కాని పరిస్థితి. ఎక్కడైనా సరే ఇవాళ ఆ కొలాటరల్ని మనం తీసుకున్నా కానీ కార్డ్ వాల్యూ ప్లస్ మార్కెట్ వాల్యూగా తీసుకొని దాన్ని ఆఫ్ చేసినా కానీ రైతుకు కనీసము ఎకరానికి 2 లక్షల రూపాయల సెక్యూరిటీగా తీసుకొని ఓడి ఫెసిలిటీస్ ఇచ్చిన ఎవరి దగ్గరికి వెళ్ళడు, బ్యాంకులకు మిత్తి వస్తుంది, ఖచ్చితంగా వారికి ఫైనాన్షియల్ స్టేటస్ దొరుకుతుంది, ధైర్యంగా పంట వేసుకోగలుగుతాడు, మునిగినా కానీ నష్టపోయే పరిస్థితి ఉండదు, క్రాప్కు ఇన్సూరెన్స్ ఉంటుంది, సీడ్ కంపెనీలకు పర్మిషన్ ఇచ్చేటప్పుడే విత్ సీడ్ ప్లస్ ఇన్సూరెన్స్తో సహా